ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, మారని మార్పు లేని దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అత్యధికంగా ప్రేమించేటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విశేషంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా, మా తండ్రి ప్రభా, మీ కృపలో మీ దయలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో విశేషంగా మీ సన్నిధి ప్రసన్నతను నిండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా యొక్క ఆత్మీయ జీవితంలో విశేషమైనటువంటి దేవా, మీ కృప ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అన్ని విషయాల్లో ప్రభా చాలని కృప మీరు మాకు అనుగ్రహించడానికి మీరు శక్తివంతులు. దేవా, మీ వైపు చూస్తూ ఉండగా సమస్త విషయాలు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా, మా తండ్రి మీ వైపు చూస్తూ ఉండగా మీ సన్నిధితో మీ ప్రసన్నతతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఆయన 91వ కీర్తన మీరు చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. గడిచానాలు మా పక్షంగా మీరు నెరవేర్చి గొప్ప కాపుదల, గొప్ప కంచె దేవా మీరు మాకు అనుగ్రహించి మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమము, భద్రత, ఆరోగ్యము, దేవా ఆత్మీయత, ఆర్థిక సంబంధమైనటువంటి స్థితులు దేవా మరి తండ్రి సమస్తం కొరకు స్తోత్ర. విశ్వాసంతో మేము చదువుకుంటూ ఉండగా దేవా మీ వాక్కులు మీ వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు కృప చూపించండి నాయన. మరొకసారి ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రార్థనలు ఏకీవించేటువంటి ప్రతి బిడ్డని దేవా మరి తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకుని బలపరచండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. దేవా, ఈ ప్రార్థన సమయాన్ని మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. పిల్లరా, షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 706వ పాట పాడుకుందాం. కాచితి ప్రభువా గడచిన కాలం నీదు కృపలో నన్నింత కాలం, కాచితి ప్రభువా గడచిన కాలం నీదు కృపలో నన్నింత కాలం, నూతన వత్సర దయా కిరీటం, నూతన వత్సర దయా కిరీటం అనుగ్రహించిన నా యేసు ప్రభుకే, అనుగ్రహించిన నా యేసు ప్రభుకే వందనం, వందనం యేసయ్యాభివందనం, వందనం, వందనం యేసయ్యాభివందనం. కాచితి ప్రభువా గడచిన కాలం నుండు కృపలో నన్నింత కాలం, కాచితి ప్రభువా గడచిన కాలం నీదు కృపలో నన్నింత కాలం. లెక్కించలేని దీవెనలు, లెక్కకు మించిన ఆ మేలులు, లెక్కించలేని దీవెనలు, లెక్కకు మించిన ఆ మేలులు, చేసిన ఉపకారములు, పంచినాను బంధములు, చేసిన ఉపకారములు, పంచినాను బంధములు, సర్వమునిచ్చిన ఆ స్వామికే, సర్వమునిచ్చిన ఆ స్వామికే వందనం, వందనం యేసయ్యాభివందనం, వందనం, వందనం యేసయ్యాభివందనం. కాచితి ప్రభువా గడచిన కాలం నీదు కృపలో నన్నింత కాలం, కాచితి ప్రభువా గడచిన కాలం నీదు కృపలో నన్నింత కాలం.
మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, పదమ సింహమును, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనరాలు బానాటి గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన, ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం ప్రభువులో ఎంతో ఆనందిస్తూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. దాని కొరకు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. మీరు స్వాధీనపరచుకునబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్య నియమాలను పాటిస్తూ నీ వాక్య ప్రమాణాలను కలిగి ఉండి మా ప్రభా నిన్ను కలిగిన వారంగా నీ మార్గాలు అనుసరించడానికి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రాతకాల ప్రార్థనలో మీ వాక్యం ద్వారా మీరు మాకు బోధించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ ఆత్మీయ సూత్రాలు, ఆత్మీయ సత్యాలు మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మలను నడిపించండి మా ప్రభా. నీ దాసురాలిగా నీ పరిచర్య నిమిత్తము నన్నే నీకు అప్పగించుకుంటూ ఉండగా నన్ను మీరే మీ స్వాధీనంలోకి తీసుకుని మీ నోటి పొరగా వాడుకొనమని, మీ చిత్తమును బయలుపరచమని, మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రాతకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నాం. అది మరి ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఆ భాగాన్ని మనం ఎన్నుకున్నాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న సంగతులన్నిటినీ మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాటిని తిరిగి రివ్యూ చేస్తున్నాడు.
గతంలో జరిగిన కార్యాలన్నింటినీ వారికి జ్ఞాపకం చేస్తూ వారు దేవుని పట్ల ఒక ప్రతిష్టతో, కమిట్మెంట్ తో వారు దేవునికి నమ్మకంగా జీవించాలి అని వారికి వివరిస్తూ వస్తున్న సందర్భం. అనేకమైన విషయాలను మోషే తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 10వ వచనం చదువుతున్నాను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. మొదటి విషయం ఏంటంటే వి నీడ్ టు పొజెస్ దెమ్. మనము వాటిని స్వాధీనపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క కృప చొప్పున దాన్ని మనం మన పొజిషన్ లోకి తీసుకుని, మన స్వాధీనంలోకి తీసుకుని దానిని మనము దైవ చిత్తానుసారంగా వినియోగించుకోవాల్సిన వారంగా ఉన్నాము. సద్వినియోగం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ప్రభు మహిమార్థమై మనం జీవించవలసిన వారంగా ఉన్నాము అనే సత్యాన్ని ఉదయకాలం మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాము. మనకు దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి దినాన్ని, ప్రతి గంటను, ప్రతి గడియను వీ నీడ్ టు టేక్ ఇన్ టు అవర్ పొజిషన్. దాన్ని మనం మన స్వాధీనంలోకి తీసుకోవాలి. ఎఫ్సి పత్రికలో పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును పోనీయక దానిని స్వాధీనపరచుకోండి. ఇక్కడ మోషే కూడా అదే చెప్తున్నాడు. మీరు ఐగుప్తు దేశము దాటి దేశంలోని ప్రవేశించబోతున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి వారు ప్రవేశించబోతున్నారు. మోషే ద్వారా దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశము మీరు బయటకు వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. మనం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చాం. ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉన్నది. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న శరీరాశతో, నేత్రాశతో, జీవపు డమంతో నిండిన వారంగా దేవుని కుమారుని యేసుక్రీస్తును రక్షకుడుగా అర్థం చేసుకోకుండా జీవము గల సత్యవంతుడైన దేవుని ఎరుగక మరి మనలను దేవుడు విడిపించాడు. ఈ రోజు ఐగుప్తులో నుంచి, లోకంలో నుంచి మనల్ని దాటించాడు. ఆధ్యాత్మిక జీవితంలో మరెన్నో శ్రేష్టమైన అనుభవాలను ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. వాటిని మనం స్వాధీనపరచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాం, లోకంలో నుంచి బయటకు వచ్చాం. ఇశ్రాయేలీలకు మోషే గుర్తు చేస్తుంది కూడా, ఇప్పుడు మీరు ప్రవేశించబోతున్న దేశము, ఇప్పుడు మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. మరి ఎలా ఉంటదంట? 11వ వచనం చూడండి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. ఐగుప్తు దేశాన్ని దాటి బయటకు వచ్చారు. ఈ రోజు మరొక దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. ఆ దేశంలో కొండలు లోయలు ఉంటాయి. ఆ దేశంలో మీరు అనేకమైన వ్యాలీస్ ని, అనేకమైన మౌంటైన్స్ ని మీరు చూడబోతున్నారు. అద్భుతమైన పర్వతాలను, అద్భుతమైన లోయలను మీరు చూడబోతున్నారు. అదే సమయంలో వీరి యొక్క నూతన దేశంలోనికి దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశించబోయే మునుపు అక్కడ వారు ఒక నదిని దాటాలి అనే విషయాన్ని కూడా మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. లేక మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. ఎర్ర సముద్రాన్ని అయితే దాటారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వెంటనే చాలా ప్రారంభంలోనే వారు ఎదుర్కొన్నది ఒక సముద్రం, ఒక భీకరమైన సముద్రం. ఎర్ర సముద్రాన్ని దాటారు. 40 సంవత్సరాల అరణ్యయాత్ర చేశారు. ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి, ఒక నూతన దేశంలోనికి, కొండలు లోయలు గల దేశంలోనికి వారు ప్రవేశించక మునుపు వారు నది దాటాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నది దాటాలి, ఏ నది దాటారు అని కనుక మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో వారు దాటిన నదిని గురించిన వివరాలు మనకున్నాయి. వారు దాటిన నది పేరు యోర్దాను నది. యోర్దాను మరణానికి సాదృశ్యంగా ఉంది. యోర్దాను నదిని వారు దాటి వాగ్దాన దేశంలో వారు ప్రవేశించారు. వారు దాటి స్వాధీనపరచుకున్న ఆ దేశంలో కొండలు లోయలు అని చాలా స్పష్టంగా దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు. అయితే యోర్దాను నదిని ఎలాగ దాటారని కనుక మనం ఆలోచన చేస్తే తిరిగి యోర్దాను నదిలో కూడా వారు ఆరిన నేలనే నడుచుకుంటూ వచ్చారంట. అది ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తున్న మహానది, చాలా గొప్ప నది. అది ఏ వెరీ ఫేమస్ రివర్, చాలా ప్రాముఖ్యమైన ప్రసిద్ధిగాంచిన యోర్దాను నది.
అయితే ఆ యోర్దాను నదిని వారు దాటిన విధానం గనక మనం చూస్తే ఇదంతా మనకి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. చాలా స్పష్టంగా దేవుడు మరి ఆనాటి నాయకుడైన యెహోషువ ద్వారా ఆ నదిని దాటించాడు. ఎర్ర సముద్రాన్ని అయితే మోషే దాటించాడు, యోర్దాను నదిని యెహోషువ దాటించాడు. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోర్దాను నదిని దాటించేటప్పుడు యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రణాళిక చొప్పున వారు ఆ యొక్క నదిని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటడానికి మోషే తన చేతి కర్ర మాత్రమే సముద్రాన్ని చూపించాడు. అయితే యోర్దాను నది దాటడానికి దేవుని సేవకులు, యాజకులు దేవుని యొక్క నిబంధన మందసాన్ని వారు భుజముల మీద మోస్తూ యోర్దాను నదిలో వారు కాళ్లు మోపగానే ఎగువ నుంచి దిగువకు పారుతున్న నది ఏకరాశిగా ఎగువన ఆగిపోయింది అనే వివరాలు మనకి 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కనబడతాయి. ఆగిపోయిన తర్వాత ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేలలో చాలా మరి చక్కగా సులువుగా ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి దేవుడు వారికి వాగ్దానం చేసిన కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి కనాను దేశంలో వారు ప్రవేశించారు. ఎంతో మంది మరణపు నదిని దాటలేకపోయారు, వారు సాగి ముందుకు రాలేకపోయారు. యోర్దాను నదిని వారు దాటడానికి కూడా వారి ప్రయాస ఏమీ లేదు, వారు చేసిన పోరాటం ఏమీ లేదు. అక్కడ ఆనాడు ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటడానికి గల కారణము వారు కేవలము దేవుని మాటలు యందు నమ్మిక ఉంచారు. వారు కేవలము దేవుని మాటలకు విధేయత చూపించారు. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి వారు యోర్దాను నది దాటడానికి దోహదపడింది. మనం సద్వినియోగం చేసుకోవాలి. మన కొరకు ఏర్పాటు చేసిన, దాచి ఉంచిన, సిద్ధపరిచిన శ్రేష్టమైన అనుభవాలను నేను వాటిని స్వాధీనం చేసుకోవాలి, అనుభవించవలసిన వారంగా ఉన్నాం. అనుకుందాం, ఇశ్రాయేలీయులు ఎవరైనా ఆ యోర్దాను నది అంటే మాకు చాలా భయం వేస్తుంది, మేము రాము అని చెప్పి ఒకవేళ యోర్దాను నది దాటకుండా అవతల ఉండిపోయింటే పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క ఆ స్వాస్యము, ఆ యొక్క భాగ్యాన్ని వారు మిస్ అయి ఉండేవారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము. ఇది దేవుని ఉచితమైన ప్రేమ కాదా? మన ఆరోగ్యమా, మన శక్తి సామర్థ్యాల, మనం తీసుకున్న జాగ్రత్తల, మనకు కలిగిన స్థాహత, మన స్తోమత, మన స్థాయ, మన ఆర్థిక వనరుల ఆయన దాటించాడు. బాధ్యత కలిగిన విశ్వాసంగా, బాధ్యత కలిగిన ప్రభు బిడ్డలంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అనుభవాలను మనం స్వాధీనంలోంచి అనుభవిస్తూ ముందుకు స్వానుభవంలోకి తీసుకుని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్దాం అంటున్నాడు. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న దేశము కొండలు లోయలు గల దేశం. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని బిడ్డలు, దేవుని భక్తులు వారు స్వాధీనపరుచుకున్న పర్వతాలను గురించి, పర్వతానుభవాలను గురించి, వారు మా పాసే వెళ్లిన లోయలను గురించి క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం, యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకొని వారిని పుట్టించేదను, నేను ఏర్పరచుకొనిన వారు దానిని స్వతంత్రించుకొందురు, నా సేవకులు అక్కడ నివసించేదురు. ఎక్కడ నివసిస్తారు నా సేవకులు? పర్వతాల మీద నివసిస్తారు. శ్రేష్టమైన పర్వతానుభవాలను ఆస్వాదించబోతున్నారు. పర్వతాల మీద నా సేవకులు, నా బిడ్డలు నాకు తమను తాము ఎవరు కమిట్ చేసుకుంటారో, నన్ను ఎవరు తమ జీవితాలు యజమానిగా గుర్తిస్తారో వారు పర్వతాలను మీద నివసించబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు డ్వెల్ ఆన్ ద మౌంటైన్స్. పర్వతాల మీద వారు నివసించబోతున్నారు. నేను ఏర్పరచుకొనిన వారు దానిని స్వతంత్రించుకోబోతున్నారు. నా ఏర్పాటులో ఎవరున్నారో, నా ఏర్పాటులోనికి ఎవరు రాబోతున్నారో, నా ఏర్పాటులో ఎవరు నిలిచి ఉండడానికి ఇష్టపడబోతున్నారో వారు ఆ కొండల అనుభవాలను, పర్వత అనుభవాలను వారు స్వతంత్రించుకోబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు కాంకర్ దోస్ ఎక్స్పీరియన్సెస్. ఆ శ్రేష్టమైన అనుభవాలను వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించబోతున్నాను. శ్రేష్టమైన అనుభవాలు వాళ్ళ జీవితంలో నేను తీసుకురాబోతున్నాను. నా పర్వతాలను స్వాధీనపరచుకుని వారిని నేను పుట్టించుకో. దేవుని పర్వతాలని కొన్ని ఉన్నాయి. దేవుని పర్వతము అని హోరేబు పర్వతానికి పేరు.
దేవుని పర్వతం అనబడిన సీనాయి పర్వతం, సీనాయి, హోరేబు, అవన్నీ ఒకే పేరు, ఒకే మౌంటైన్ పీక్స్. దేవుని పర్వతం అని రాయి. నా పర్వతముల మీద, నా పర్వతములను వారు స్వాధీనపరచుకుంటారు. ప్రియమైన వారులారా, ఈనాడు దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన ఉన్నతమైన పర్వతానుభవాలను మన కొరకు సిద్ధపరిచాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, తాను రాసిన కీర్తనలు అంటాడు, అయ్యా నా కాళ్లను లేడి కాళ్ల వలె చెయ్యి, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలాల్లోనికి నన్ను తీసుకుని వెళ్ళు, ఉన్నతమైన పర్వతాల మీద నా కాళ్లను స్థిరపరచమని ప్రార్థన చేస్తాను. హబక్కూకు అంటాడు, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేశాడు, నాకు శ్రేష్టమైన సంతోషాన్ని, అనుభవాన్ని ఇచ్చాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నిలవబెట్టాడు. శ్రేష్టమైన పర్వతానుభవాలను మనకి ఇవ్వడానికి, ఆయన పర్వతాలను స్వాధీనపరచుకోవడానికి ఆయన మనకు కృప ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ విషయాలు మనకి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తాము. దేవుని బిడ్డలు దేవుని ఏర్పాటు పర్వతాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రేష్టమైన పర్వతానుభవాలను వారు వారి స్వానుభవంలోకి తెచ్చుకుంటారు. నేను 3 పర్వతాలను ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీరు నది దాటి స్వాధీనపరచుకుని పోతున్న దేశము కొండలు లోయలు గల దేశము. మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము స్వాధీనపరచుకున్న పర్వతాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు మరి తనకు అనుగ్రహించిన వాగ్దాన కుమారుడైన పుత్రుడైన మరి ఆ ఇస్సాకుతో తాను ఎంతో సంతోషిస్తూ ముందుకు సాగి వెళ్తున్న దినాలలో ఒకరోజు దేవుడు తనతో మాట్లాడాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు, చిత్తము ప్రభు అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. నీకు ఒక్కడయ్యున్న కుమారుడు, నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని వచ్చి మోరియా దేశానికి బయలుదేరి వెళ్ళు. అక్కడ నేను చూపించబోతున్నాను ఒక పర్వతం, ఆ పర్వతం మీద నీ కుమారుడు నాకు దహన బలిగా అర్పించాను. ప్రియమైన వారులారా, ఇది మనకి చాలా పరిచితమైన వాక్య భాగమే. చాలా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అబ్రహాం చూపించాడు. దేవుని మాటకు లోబడ్డాడు. తన కుమారుణ్ణి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, తనతో పనివారిని తీసుకున్నాడు, కుమారుణ్ణి తీసుకున్నాడు, బయలుదేరి వెళ్తూ ఉన్నాడు మోరియా దేశానికి. మోరియా దేశానికి వెళ్లిన తర్వాత దేవుడు ఆ పర్వతాల్లో ఒక పర్వతాన్ని, మోరియా పర్వతాన్ని చూపించాడు. ఇదిగో అబ్రహాము, ఈ పర్వతం మీద నా కుమారుడిని దహన బలిగా అర్పించాలి. నిస్సందేహంగా ఏమాత్రము సంకోచించకుండా పనివారిని పర్వతం యొక్క కింద దిగువ భాగాన నిలిపేసేసి తాను తన కుమారుడు బయలుదేరి కొండెక్కి వెళ్తున్నాడు. దారిలో కొడుకు అడిగాడు, నానా కట్టెలున్నాయి, అగ్ని ఉంది, కత్తి ఉంది, అన్ని ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా? అబ్రహాం విశ్వాసంతో చెప్తున్నాడు, యెహోవా దేవుడే చూసుకున్న ఆయన, పోదాం పద. పైకెక్కారు, బలిపీఠం కట్టాడు. కుమారుణ్ణి ఆ బలిపీఠం మీద పండబెట్టి తరాలతో ఇస్సాకున బలిపీఠాన్ని కట్టివేసి తన చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి ఆ యొక్క మరి ఇస్సాకును బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక స్వరం వినబడుతుంది. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇంకేం చెయ్యొద్దు, నీ కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, అతనేమీ చెయ్యొద్దు. ఇందువల్ల నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నీవు దేవునికి భయపడవాడు, దేవునికి విధేయత చూపించేవాడు. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. నేనంటే నీకు భయం ఉందని తెలిసింది, నీవు నా మాట వింటావు అని నాకు తెలిసింది. నీ వలన నేను భూలోకంలోని జనాలందరినీ నీ సంతానం వలన నేను ఆశీర్వదించాను.
విధేయతకు గుర్తుగా ఉన్నది, విధేయతకు సూచనగా ఉన్నది. దేవునికి విధేయత చూపుటలో అబ్రహాము యొక్క పరాకాష్ట, అబ్రహాము యొక్క పరిపూర్ణమైన విధేయత మనకు అక్కడ కనబడుతుంది. నేను ఎక్కవలసిన పర్వతం ఏంటో తెలుసా? స్వాధీనపరచుకోవలసిన కొండ ఏంటో తెలుసా? దేవునికి మనం లోబడవలసిన వారంగా ఉన్నాం. మౌంటైన్ ఆఫ్ ఒబీడియన్స్, దేవుని యొక్క మాటకు మనం లోబడాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఇది మొదటి పర్వతం. రెండవదిగా, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుచున్న కొండలు లోయలు గల ఆ దేశంలో రెండవ కొండగా మనం మోషే అధిరోహించిన సీనాయి కొండను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నిర్గమకాండంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తాన మామ మందను మేపుచూ ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబు పర్వతము దేవుని పర్వతం అని పిలువబడింది. దేవుని పర్వతమైన హోరేబు మీద దేవుడు మోషేకు కనబడ్డాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకు తన యొక్క ప్రణాళికను తెలియజేశాడు. అంత మాత్రమే కాకుండా తిరిగి ఇదే హోరేబు పర్వతం మీదకి, లేకపోతే ఇదే సీనాయి కొండ మీదకి మరలా దేవుడు మోషేని పిలిపించి మరి 19వ అధ్యాయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం, రాతి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రాన్ని తాను అందించినట్టుగా మనం చూస్తాం. అక్కడ 34వ అధ్యాయం 2వ వచనం. ఈ ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. మోషే, నీవు కొండ ఎక్కి పైకి రా, సీనాయి కొండ మీదకి రా, అక్కడికి వచ్చి నీవు నా సన్నిధిలో నిలిచి ఉండవు. యు నీడ్ టు స్టాండ్ ఇన్ మై ప్రెజెన్స్. మోషే ఎక్కిన ఈ సీనాయి కొండకు మౌంటైన్ ఆఫ్ ఫెలోషిప్ అని పేరు పెట్టొచ్చు. అబ్రహాము ఎక్కిన కొండ మౌంటైన్ ఆఫ్ ఒబీడియన్స్. మోషే ఎక్కిన కొండ మౌంటైన్ ఆఫ్ ఫెలోషిప్. దేవునితో సహవాసం, 40 దినాలు దేవునితో సహవాసం. మరొక మారు, రెండో మారు వెళ్లి దేవునితో 40 దినాలు సహవాసం చేస్తున్నాడు. ఆ దేవుని సహవాసంలో దేవుని మహిమ మోషే ముఖం మీదకి ప్రతిబింబించినట్లుగా మనం చూస్తాం ఈ అధ్యాయం అంతా చదివితే. మోషే దిగి వస్తే మోషే యొక్క మహిమతో నిండిన ముఖాన్ని ఇశ్రాయేలు చూడలేకపోయారంట. అంత మహిమ మోషే ముఖం మీద ప్రతిబింబిస్తూ, మౌంటైన్ ఆఫ్ ఒబీడియన్స్ ని నీవు నేను ఎక్కాల్సిన వారంగా ఉన్నాం. దేవునికి విధేయత చూపించడంలో ఎంతో లోపం కలిగిన వారంగా ఉన్నాం, వెనుకబడి ఉన్నాం, తగ్గిపోయి ఉన్నాం. దేవునికి లోబడదాం. సీనాయి కొండ చూపిస్తున్న ఆ సహవాసం, దేవునితో మన సహవాసం, ఆ టైమ్ ఆఫ్ ఫెలోషిప్ మనం ఎక్కువ చేసుకోవాల్సిన వారం ఉన్నాం. వివిధ రకాలైన వ్యాపకాలనండి, చింతలనండి, బాధలనండి, స్ట్రెస్, బోల్డ్ అనే టెన్షన్స్ మనల్ని దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఆపు చేసినాయేమో. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధిలో మనం కూర్చోవలసిన వారం ఉన్నాం. లోకాసువార్త 10వ అధ్యాయంలో ఆఖరి భాగంలో కనుక మనం వెళ్తే ఎంతో ప్రేమతో ప్రభు బేతనీలో ఉన్న ఆ మరియామాతల ఇంటికి వస్తే ప్రభు యొక్క ఫెలోషిప్ యొక్క విలువ అర్థం కాలేదు మార్తకి. యేసు ప్రభు యొక్క సహవాసం, యేసు ప్రభు యొక్క సన్నిధి విలువ తెలుసుకున్నది. యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినొచ్చున్నది. ఈ మౌంటైన్ ఆఫ్ ఫెలోషిప్, ఈ అనుభవాన్ని మనం స్వాధీనం చేసుకుని, వీ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ టు అవర్ పొజిషన్. దాన్ని మనం మన స్వాధీనంలోకి తీసుకోవాలి. చక్కని దేవుని సన్నిధి అనుభవాన్ని మనం కలిగిద్దాం. 3వ పర్వతాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 3వ పర్వతము మరి ఏలియా ఎక్కిన కర్మేలు పర్వతము. రాజుల గ్రంథంలోకి వెళ్దాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఏలియా కర్మేల్ పర్వతం మీదకి తాను వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఏలియా కర్మేలు పర్వతం మీదకి మరి బయలుదేవతా ప్రవక్తలను, ఆషేరు దేవతా ప్రవక్తలను పిలిపించినట్లుగా చూస్తాం. 19వ వచనం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజెబెలు పోషించుతున్న బయలుదేవతా ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు
కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఇప్పుడు కర్మేలు పర్వతము ఏలియా జీవితంలో చాలా ముఖ్యమైన పర్వతం. తనకు ఒక రకంగా ప్రతిష్టను తీసుకొచ్చింది, ఖ్యాతిని తీసుకొచ్చింది, గుర్తింపును తీసుకొచ్చింది ఇజ్రాయెల్ దేశంలో. ఏంటి సంగతి అంటే, ఇస్రాయేల్ దేశాన్ని అహాబు రాజు పరిపాలిస్తున్న కాలంలో భయంకరమైన విగ్రహారాధన, బయలుదేవత పూజలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే యెజెబెలు ఒక బయలుదేవత పూజారి, యాజకుని కూతురు. 450 మంది మరి బయలుదేవత ప్రవక్తల్ని, 400 మంది అషేరా దేవత ప్రవక్తల్ని, ఇశ్రాయేలీలందరినీ ఏలియా కర్మేల్ పర్వతం మీదకి రప్పిస్తున్నాడు. ఆహా పంపించాడు. అక్కడ ఏలియా ఉన్నాడు. ఆ పర్వతం మీద ఒక సంగతి స్పష్టంగా తేల్చేశాడు. ఏంటంటే, బయలుదేవతనా, బయలుదేవుడా, బయలు నిజమైన దేవుడా, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా నిజమైన దేవుడా కాదా అన్నది ఒక గొప్ప పరీక్షలాగా జరిగింది. ఆ పరీక్షలో బయలుదేవతలు అనేవి లేవు అనే విషయం స్పష్టం చేశాడు ఏలియా. ఇశ్రాయేలీ దేవుడని యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే దేవుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చాడు తన ప్రజలకు. కన్ఫ్యూజన్ లోనికి తీసుకొని వెళ్లిపోయిన అన్య దేవతల ప్రవక్తల యొక్క మబ్బులో భ్రమలో ఉన్న తన ప్రజలని ఇశ్రాయేలీలకు ఒక గొప్ప కనువిప్పు కలుగు చేశాడు కర్మేలు పర్వతం మీద. జరిగిన సంఘటనలో యెహోవా దేవుడే నిజమైన దేవుడని రుజువైనప్పుడు ప్రజలందరూ పెద్దగా కేకలు వేస్తున్నారు. చూడండి ఆ 39. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. కర్మెల్ పర్వతం మీదకి జనులందరినీ తీసుకొచ్చాడు. జనులందరి ముందు ఒక అద్భుతం జరిగింది, ఒక సూచన జరిగింది, ఒక కార్యం జరిగింది. వివరాల్లోకి నేను వెళ్ళను, మీరు చదవండి అధ్యాయం తర్వాత. ప్రజలందరూ, ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్, దే వర్ టోటలీ కన్విన్స్డ్, పూర్తిగా వారు ఒప్పించబడ్డారు. అందరూ కేకలు వేస్తున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. గడ్డు దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లోకి వచ్చేసాం మనం. అనేకులు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు, నా భ్రమలో ఉన్నారు, ఇల్యూషన్ లో ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, క్లారిటీ లేకుండా ఉన్నారు. అటువంటి వారికి మనం యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు యొక్క అసమానతను, ఆయనకున్న సర్వాధికారాన్ని మనం లోకానికి చాటి చెప్పవలసిన వారంగా ఉన్నాం. దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చిన ఆయనే, చారిత్రాత్మకమైన వ్యక్తి ఆయనే, పరిశుద్ధుడు ఆయనే, ప్రాణం పెట్టింది ఆయనే, రక్త చిందించకుండా పాపక్షాపణ లేనందుకు రక్తం చిందించింది ఆయనే. తిరిగి ఆయనకి సర్వాధికారం ఉందని రుజువు చేస్తూ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సజీవుడని ఆయన రుజువు చేసుకుని అందరికీ కనపడ్డాడు. అందరూ చూస్తూ ఉండగా పరమునకు ఆరోహణమే వెళ్లారు. మరలా వస్తానని చెప్పాడు. ఈ మధ్య కాలంలో నీతో నాతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన సంఘం మీదకి పంపించాడు. ఈ విషయాన్ని మనం చెప్పాలి. ఈ కర్మేలు పర్వత అనుభవాన్ని మనం సంపాదించుకోవాల్సిన వారం ఉన్నాం. మీరు నది దాటి స్వాధీనపరచుకుని పోతున్న దేశము కొండలు లోయలు గల దేశం. యాకోబు యొక్క సంతానం యూదా నుండి వస్తున్న వారు నా పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు. ప్రియమైన వారలారా, మనం యాకోబులో నుంచి లేక మోసకరమైన జీవితంలో నుంచి విడిపించబడ్డాం. ఈనాడు యూదా గోత్రంలోకి లేకపోతే ఆత్మీయమైన యూదులంగా మనం యేసుక్రీస్తులో చేర్చబడ్డాం. మనం శ్రేష్టమైన అనుభవాలను సంపాదించుకోవాలి. ఇప్పుడు స్వాధీనపరచుకోవడానికి మీరు ప్రవేశించబోతున్న దేశం ఐగుప్తు దేశం లాంటిది కాదు. నది దాటి స్వాధీనపరచుకోబోతున్నారు. అందులో కొండలున్నాయి, అందులో లోయలున్నాయి. అంతేకాకుండా అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఆకాశం నుంచి వర్షం, ఆకాశం నుంచి వర్షము దీవెనకు గుర్తుగా ఉన్నది, ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. ఆకాశ వర్ష జలము త్రాగుతుంది. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని ఆశీర్వాదం అండి, ఇది దేవుని కృప అండి, అంతకు మించి ఇంకేమీ లేదండి అని నేను చెప్పబోతున్నాను. అటువంటి శ్రేష్టమైన అనుభవాలు గుండా దేవుడు నిన్ను తీసుకెళ్లిపోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు తన బిడ్డలను ఆశీర్దిస్తూ వచ్చాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడంట. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించిన రాయబడింది. ఆ ఆదికాండము 24వ అధ్యాయం అంటూ వచ్చిన
ఆదికాండము 26వ అధ్యాయం 11వ వచనంలో ఇస్సాకును యెహోవా ఆశీర్వదించెను గనుక తాను వేసిన పంట నూరంతలుగా వచ్చింది. యాకోబు దేవుని ఆశీర్వాదం కోసం ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడి దేవుని చేత దీవెన పొందాడు. గాడ్ బ్లెస్ జేకబ్. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. వర్షజలం త్రాగారు వాళ్ళు. అబ్రహాము దేవుని ఆశీర్వాదం అందుకున్నాడు. ఇస్సాకు దేవుని ఆశీర్వాదం అందుకున్నాడు. యాకోబు దేవుని ఆశీర్వాదం అందుకున్నాడు. యాకోబు కుమారులు 12 కుమారుల్లో యోసేపును దేవుడు స్పష్టంగా ఆశీర్వదించాడు. దీవిస్తూ ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంటది, మింటి దీవెనలు పైన నుంచి మీ మీదకి దీవెనలు రాబోతున్నాయి. మింటి దీవెనలు. ప్రభు మనల్ని దీవించాలి సుమా. అవును, దావీదంటాడు, యెహోవా నీవు దీవించిన ఎల్లా, నీవు ఆశీర్వదించిన వాళ్ళు ఎల్లవాడు ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడినవాడు. ఒకవేళ మనుషులు ఏమన్నా మనకు బ్లెస్సింగ్ గా ఉంటే ఆ బ్లెస్సింగ్ కొంతకాలం. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తే అది ఎప్పటెప్పటికి ఉండిపోయే ఆశీర్వాదాన్ని ఎవరు తీసేయలేరు, ఎవరు దొంగిలించలేరు. మోషే గుర్తు చేస్తున్నాడు, అది ఆకాశ వర్ష జలమును రాకపోతాం. దేవుని ఆశీర్వాదం అవసరం మనకి. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, తాను ఇచ్చిన మాట చొప్పున అబ్రహామును ఆశీర్వదించాడు. అదే కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆకాశ వర్ష జలము త్రాగబోతుంది ఆ దేశం. ఆకాశం నుంచి దేవుడు దీవించబోతున్నాడు. పైనున్నవాడు దీవించబోతున్నాడు. తన బలమైన బాహు, తన దక్షిణ హస్తం చాపి నన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వాధీనం చేసుకుందాం, దాన్ని తీసుకుందాం, ఉందాం, సంతోషంగా ఉందాం. మన ప్రాణప్రియుడైన ప్రభు మనతో ఉండబోతున్నాడు. ఆయన మన చేయి పట్టుకుని మనం నడిపించబోతున్నాడు. తన సన్నిధి మనతో ఉంచబోతున్నాడు. ఆయన సన్నిధి కాంతిలో, ఆయన సన్నిధిలో ఆయన మన చేయి పట్టుకుని నడిపించబోతుండగా ప్రతి అనుభవాన్ని, ప్రతి దినాన్ని, ప్రతి గంటను, ప్రతి గడిని స్వాధీనం చేసుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్దాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, దయామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అనేకులకు లేని కృపా భాగ్యం అనుగ్రహించాం. స్వాధీనపరచుకోవాల్సిన వారంగా ఉన్నామని ప్రతి దినాన్ని, ప్రతి గంటను, ప్రతి వారాన్ని, ప్రతి మాసాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. కొండలున్నాయని, లోయలున్నాయని మాతో మాట్లాడారు. ఆకాశ వర్ష జలము, ఆకాశం నుంచి నీవు మమ్మల్ని నేరుగా దీవించబోతున్నామని మాతో మాట్లాడావు. మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మీరు మమ్మల్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ కను దృష్టి ఎల్లప్పుడూ మా మీద మీరు నిలుపుతానని, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానని, నడిపిస్తానని మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించారు, మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. వెళ్ళబోయే మార్గం అది మాకు తెలియని మార్గం, కానీ మీకు తెలిసిన మార్గం. మీరు మాకు ఉండబోతున్నారు, మాతో ఉండబోతున్నారు, మార్గదర్శకుడిగా మమ్మల్ని నడిపించబోతున్నారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘంగా మీ మార్గాల్లో నడిపించండి. మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. తుది వరకు, అంతము వరకు మీ ఏర్పాటులో మా ప్రభు, మా తండ్రి, మీ యొక్క ప్రణాళికలో మేము నిలిచి ఉండడానికి, స్థిరంగా నిలిచి ఉండడానికి, ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, కృప చేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.